మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఏమిటి, ప్రతి జీవికి రికార్డు ఉంటుందా, ఎప్పటికీ నశించనిది ఏమిటి, ఈ సమస్త విశ్వంలో గతంలో ఏం జరిగిందో మనం చక్కగా తెలుసుకోవచ్చని, కాంతి తరంగాల గురించి కూడా తెలుసుకున్నాం ఎంతో అద్భుతంగా. ఆస్ట్రల్ ట్రావెల్లో మనకి హద్దులేమీ ఉండవు అని, ఆలోచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయగలమని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అని ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం కదా. అలాగే కాల ప్రయాణం అంటే టైం ట్రావెల్ చేయాలని మానవుడికి ఎప్పటి నుంచో తీరని ఓ కోరిక ఉంది. సో స్థూల శరీరంలో మనం ఉన్నంత వరకు, ఇలా మన ఫిజికల్ బాడీలో ఉన్నంత వరకు ఈ టైం ట్రావెల్ చేయడం అన్నది కుదరనే కుదరదు. మరి ఈ ఫిజికల్ బాడీకి ఉన్న హద్దులు, పరిమితులు అలాంటివి. మన దేహాలు అసంపూర్ణంగా నిర్మితమైన యంత్రాలు. భూమి మీదకి చదువుకోవడానికి వచ్చిన మనకు అనుమానం ఎక్కువ. ఏ విషయాన్ని నిశ్చయించి చెప్పుకోలేము. మనకు నమ్మకం కలగాలంటే రుజువులు కావాలి. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాన్ని ముక్కలుగా చీల్చి పరీక్ష చేసి ఆ వస్తువు మళ్ళీ ఇంకా ఎప్పటికీ పనిచేయకుండా చేయగల శక్తి మనకుంది. కాబట్టి ఈ ఫిజికల్ బాడీని వదిలిపెట్టి మనం ఆస్ట్రల్ బాడీని చైతన్యంతో, ఫుల్ కాన్షియస్నెస్తో, మనం పూర్తి ఎరుకతో ఆస్ట్రల్ బాడీని బయటికి తీసుకురాగలిగితే, అలా మనం కాల ప్రయాణం అన్నది మనం భూమి మీద ఏ సినిమా చూడటానికో వెళ్ళినంత ఈజీగా చేయొచ్చు అంటున్నారు రాంబా. ఆకాశిక్ రికార్డ్స్ లేక సూక్ష్మ విజ్ఞాన కోసం అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన అని అనుకోవచ్చు. ఈ ప్రకంపన, ఈ ఫ్రీక్వెన్సీ కేవలం కాంతిని మాత్రమే కాదు, శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకొని ఉంటుంది. ఈ ప్రకంపనను సరిగ్గా వర్ణించే మాట ఏది ఈ భూమి మీద లేదు. అర్థం చేసుకోవడానికి ఓ రేడియో తరంగంలాగా ఈ ప్రకంపనను మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మన చుట్టూ అన్ని చోట్ల రేడియో తరంగాలు ఉన్నాయి కదా. మన ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో ప్రకంపనాల రూపంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒక్కో రేడియో స్టేషన్ ఒక్కో విధంగా వివిధ భాషల్లో వివిధ అంశాల మీద చర్చలను, సంగీతాన్ని ప్రసారాలు చేస్తూ ఉంటుంది. అవునా? సో ప్రపంచంలోని ఓ ప్రాంతం నుంచి వస్తున్న రేడియో తరంగాలు ఒక్కోసారి మనకి రేపటి రోజు ప్రసారం కాబోయే ప్రోగ్రాం కావచ్చు. సో ఈ రేడియో తరంగాలన్నీ ఎడతెరిపి లేకుండా మనకు వస్తూనే ఉంటాయి కదా. సో మనకు మాత్రం వీటి గురించిన ఏ స్పృహ ఉండదు. అవునా? సో ఓ రేడియో సెట్ మన దగ్గర ఉంటే తప్ప ఈ తరంగాల్ని మనం మనకు అర్థమయ్యే భాషలోకి మార్చుకొని వినలేము. సో రేడియో తరంగాల ప్రకంపన ఫ్రీక్వెన్సీ వేగాన్ని తగ్గించి మామూలుగా మన చెవులు వినగలిగే తరంగాలకు అనుసంధానం చేసే వేగానికి తెచ్చేవే ఈ రేడియో సెట్స్. సో ఇదే పద్ధతిలో ఆకాశిక్ రికార్డ్స్ తరంగాలను విశ్లేషించగల యంత్రం ఒకటి ఉన్నట్టయితే, చరిత్రను మనం టెలివిజన్ స్క్రీన్ మీద చూడవచ్చు. కంటికి కనిపిస్తున్న ఆ నిజాలను చూస్తున్న చిత్రకారులు తాము పుస్తకాల్లో చదువుకున్న అబద్ధాలు గుర్తొచ్చి జిట్టు పీక్కుంటారు అంటారు రాంపా. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అనేవి ఎప్పటికీ నాశనం కావు. ఇవి విశ్వంలోని సమస్త జీవరాశుల జీవితాల్లోని అన్ని ఆలోచనల, అనుభవాల జ్ఞాన తరంగాలు. రేడియో స్టేషన్లో నుంచి ప్రోగ్రాంలు వస్తున్నట్టు ప్రపంచంలో నుంచి ఇవి ఎప్పుడూ ప్రసారమవుతూనే ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి ఆలోచనలు అన్నీ అనంతంగా సృష్టిలో పరిభ్రమిస్తూనే తిరుగుతూనే ఉంటాయి. ప్రకంపనాల రూపంలో మన
ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీతో బయటికి వచ్చేసిన తరువాత ఈ ఫ్రీక్వెన్సీస్‌ని, ఈ ప్రకంపనాలను అర్థం చేసుకోవడానికి ఏ యంత్రాలను ఉపయోగించాల్సిన పని ఉండదు మనకి. ఈ ప్రకంపనాల వేగాన్ని తగ్గించే యంత్రాలేవి ఉండవు. వీటికి బదులుగా మన ఫిజికల్ బాడీలో నుంచి మనం బయటపడుతూ ఉన్నప్పుడే మనలోనే ఉన్న ఈ ప్రకంపనాల గ్రహకాలు ఉత్తేజం పొందుతాయి, వేగాన్ని పుంజుకుంటాయి. అభ్యాసం కొనసాగిస్తూ ఉంటే ఆకాశిక్ రికార్డ్స్‌ను గ్రహించి అర్థం చేసుకోగలుగుతాము. కాంతి వేగాన్ని అధిగమించే సమస్య విషయానికి వద్దాం. కాసేపు కాంతి వేగం సంగతి పక్కకన్నెట్టి దానికి బదులు శబ్ద వేగాన్ని అధిగమించే సమస్య గురించి ఆలోచిస్తే మంచిదేమో. ఎందుకు అంటే శబ్ద వేగం తక్కువ గనుక. దీన్ని అర్థం చేసుకోవడానికి అనంతమైన దూరాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఇక్కడ రాదు కాబట్టి. మనం ఆరు బయట నిలబడి ఉన్నప్పుడు వేగంగా నిశ్శబ్దంగా వెళ్తున్న జెట్ విమానం కనిపిస్తుంది. శబ్ద వేగానికి మించిన వేగంతో ఆ జెట్ విమానం పయనిస్తూ ఉండటం వల్ల మనకది కనిపిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో ఆక్రమిత యూరోప్ నుంచి గొప్ప రాకెట్లను వదిలేవారు ఇంగ్లాండ్ను నాశనం చేయడానికి. ఈ రాకెట్లు వచ్చి ఇళ్ల మీద, పెద్ద భవంతుల మీద పడి వాటిని కూల్చేయడం వల్ల చాలామంది మరణించేవారు. ఈ రాకెట్ల పేలిన శబ్దాన్ని బట్టి రాకెట్లు అక్కడ పడినట్లు జనం గుర్తించేవారు. పడుతున్న రాళ్ల చప్పుళ్ళు, దెబ్బలు తగిలి జనాలు చేస్తున్న హాహాకారాలు అందరికీ వినిపించేవి. తరువాత కొంత దుమ్ము, ధూళి సర్దుకుంటున్న సమయంలో అప్పుడు వినిపించేవి పేలిపోయిన ఆ రాకెట్లు రివ్వున గాలిలో వస్తున్న చప్పుళ్ళు. అయోమయాన్ని సృష్టించిన ఈ చోద్యానికి కారణం శబ్ద వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆ రాకెట్లు ప్రయాణించడమే. అందువల్ల ఆ రాకెట్ పడి జరగాల్సిన విధ్వంసం అంతా జరిగి కాస్త సద్దుమణిగే సమయంలో ఆ రాకెట్ వస్తున్న చప్పుడు వినిపించేది. ఎవరైనా ఓ కొండపై నుంచుని దూరంగా మరో కొండ చివర నిలబడి ఉన్న ఓ ఫిరంగిని చూస్తూ ఉన్నారనుకోండి, తలపై నుంచి ఆ ఫిరంగి గుండు వెళ్తూ ఉన్నప్పుడు చప్పుడు ఏమీ వినిపించదు. కాస్త దూరంలోకి ఆ గుండు దూసుకుపోతున్నప్పుడు అది వెళ్తున్న చప్పుడు మొదలవుతుంది. చప్పుడు విన్న వాళ్ళెవ్వరూ ఆ గుండ్ల వల్ల యుద్ధంలో ప్రాణాలను కోల్పోలేదు. ఎందుకంటే గుండ్లు ముందుగా వచ్చేసేవి, తరువాత శబ్దం వినిపించేది. చప్పుడు వినిపించి భయంతో నేల మీదకి వంగే వాళ్ళను చూస్తే చాలా తమాషాగా ఉంటుంది అంటారు రాంప. అప్పటికే చాలా సమయానికి ముందే వారి మీద నుంచే ఆ గుళ్ళు వెళ్ళిపోయి ఉండటం వల్ల. కాంతి కన్నా శబ్ద వేగం చాలా తక్కువ. ఇందాకటి కొండపై నుంచి మనం మళ్ళీ దూరంగా ఉన్న ఫిరంగి వంక చూస్తున్నామనుకోండి, దూరంలో ఉన్న ఆ ఫిరంగి గొట్టంలో నుంచి ఓ మంట కనిపిస్తుంది, ఫిరంగి పేలినట్లు. తరువాత చాలాసేపైన తరువాత రెండు కొండల మధ్య ఉన్న దూరాన్ని బట్టి మీద నుంచి వెళ్ళిపోయిన గుండు తాలూకు శబ్దం మనకి వినిపిస్తుంది. దూరంగా ఓ మనిషి కట్టెలు కొడుతూ ఉండడాన్ని మనం గమనించి ఉంటే చెట్టు మీద గొడ్డలి పడడం మనకు కనిపిస్తూనే ఉంటుంది. తరువాత కొంతసేపటికి టక్కుమని శబ్దం వినిపిస్తుంది. ఈ అనుభవం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది కదా. ఆకాశిక్ రికార్డ్స్లో ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశుల జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు, జరిగిన అన్ని సంఘటనలు ఉంటాయి. వేరే ప్రపంచంలో వేరే ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయి. వివిధ దేశాల్లో వేర్వేరు రేడియో ప్రోగ్రామ్స్ ఉన్నట్టు. ఈ పద్ధతి తీరు తెలిసిన వాళ్ళు ఆకాశిక్ రికార్డ్స్కు తమని తాము ట్యూన్ చేసుకోగలుగుతారు. తమ ప్రపంచానికి సంబంధించిన వాటికే కాకుండా ఇతర విశ్వాలకు చెందిన అన్ని ఇతర ప్రపంచాల ఆకాశిక్ రికార్డ్స్ని కూడా అలా ట్యూన్ చేసుకుని ఇలా ఇతర ప్రపంచాల చరిత్రలను దర్శించగలుగుతారు. అలాగే మన ప్రపంచపు చరిత్ర పుస్తకాల్లో ఏ
ఏ తప్పులు దొర్లాయో తెలుసుకోగలుగుతారు. చరిత్ర పాఠాల్లో ఏ తప్పులు దొర్లాయో తెలుసుకోవాలనే కుతూహలం సంగతి అటుంచి, తమ జీవితంలోనే ఏ పొరపాట్లు జరిగాయో కూడా ఎవరైనా కూడా వారికి వారే చక్కగా తెలుసుకోవచ్చు. ఈ భూమి మీద మన తనువు చాలించాక మనం ఇంకో జీవన తలం మీదకు వెళ్ళి, భూమి మీద మనం ఏం చేశామో, ఏం చెయ్యలేదో మనల్ని మనం పరిశీలించుకోవచ్చు. ఇదంతా ఆలోచన వేగంతో మనం గమనిస్తాం. ఆకాశిక్ రికార్డ్స్ పరిశీలన ద్వారానే ఇది జరుగుతుంది. మనం పుట్టినప్పటి నుంచే కాకుండా, మనం పుట్టక ముందు నుంచి జరిగిన సంఘటనలు, మనం ఎవరికి జన్మించాలనుకున్నామో, మన తల్లిదండ్రులు ఎవరిని మనం నిర్ణయించుకొని బయలుదేరామో, అక్కడి నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుంది. ఈ పరిశీలన పూర్తయ్యాక, మనం చేసిన పొరపాట్లేవో మనకర్థమయ్యాక, పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థి ఏ జవాబులను తప్పుగా రాశాడో చూసుకొని మళ్ళీ అదే తరగతిలోకి వెళ్ళి కూర్చున్నట్లు, మనం మళ్ళీ ఇంకో జన్మను ఎలా ఎత్తాలో, ఎక్కడ జన్మించాలో, ఎవరికి జన్మించాలో, ఎప్పుడు జన్మించాలో, ఇలా అన్నీ బేరేజ్ వేసుకొని జీవిత ప్లాన్, సోల్ ప్లాన్‌ను నిర్ణయించుకుంటాం. స్వతః సిద్ధంగానే విశ్వ విజ్ఞాన కోశంలోకి ఒక వ్యక్తి తరచి చూడటానికి చాలా టైం పడుతుంది. దీనికి ఎంతో కఠినమైన అభ్యాసము, సాధన, విశ్వాసము కావలసి వస్తాయి. అయితే ఎంతోమంది ఇందులో కృతకృత్యులు అయ్యారు. మనం ఇక్కడ కాసేపు ఆగి విశ్వాసం గురించి చర్చించుకుంటే బాగుంటుంది అని మనకిప్పుడు అనిపిస్తుంది కదా! ఎందుకు అంటే, ఇయన్నీ స్టడీ చేయాలి ఆకాశిక్ రికార్డ్స్‌లో. మన గతం గురించి మనం తెలుసుకోవాలి అంటే, మరి ఎంత కఠినమైన అభ్యాసము, సాధన, వీటికి తోడు విశ్వాసము ఉండాలి అని మనకి ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా! మరి ఈ విశ్వాసం గురించి ఇంకొంచెం చర్చించుకోవాలి అంటే, మరి అది మన నెక్స్ట్ ఎపిసోడ్‌లోనే. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.